Hi, welcome to Business Weekend. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్తో ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించడం, మారిటోరియంపై సుప్రీంకోర్టు నుంచి కీలక నిర్ణయం వెలువడవచ్చనే అంచనాలు, రిలయన్స్ రీటైల్లోకి భారీ పెట్టుబడులు అంచనాలకు అనుగుణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం ఈ వారం మన మార్కెట్ల సెంటిమెంట్ను బలపరిచాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 4.5% లాభపడ్డాయి. విప్రో, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్లు ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉండగా గెయిల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఐటీసీలు నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక మీడియం టర్మ్లో ఏ రంగాలు చక్కని రిటర్న్స్ అందించవచ్చు అనే అంశంపై వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లో పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నిఫ్టీ 11,200 నుంచి ప్రస్తుతం 11,900 దగ్గర ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. నిఫ్టీకి 11,500లో 11,600, 700 లెవెల్స్ అనేవి ఇవి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చినటువంటి మద్దతుతో ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా అక్టోబర్ 1 నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిరోజు ఎఫ్ఐఎస్ నుంచి చాలా స్ట్రాంగ్గా బయింగ్ అనేది రావడంతో మార్కెట్స్ ఒక కొత్త ట్రెండ్, ఒక పాజిటివ్ ట్రెండ్లో ఒక అప్ ట్రెండ్లోకి రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎఫ్ఐఎస్ సపోర్ట్ కనుక ఇట్లనే కొనసాగినట్లయితే రానున్న రోజుల్లో నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ కూడా టచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి మనం గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి మద్దతు కూడా మార్కెట్స్కి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ చాలా స్టాక్ స్పెసిఫిక్గా ఉండటం మంచిది, ఎందుకంటే మార్కెట్స్ ఒక ప్రీ కోవిడ్ లెవెల్ జోన్లోకి రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీస్ యొక్క Q2 ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవటం మనం చూస్తున్నాం. రానున్న రోజుల్లో కంపెనీస్ ప్రకటించే ప్రాఫిట్స్ మరియు కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేది రానున్న రోజుల్లో మార్కెట్ డైరెక్షన్ మీద ప్రభావితం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే శుక్రవారం రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రకటించినటువంటి మానిటరీ పాలసీలో ఒక స్టేటస్ కోని మెయింటైన్ చేస్తూ, అంతేకాకుండా అవసరమైతే అకామిడేటివ్గా ఉండటానికి పాలసీ రేట్స్ని రానున్న రోజుల్లో అకామిడేటివ్గా పరిస్థితులను బట్టి తగ్గించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని ఆర్బీఐ ఎంపీసీ కమిటీ ప్రకటించడంతో మార్కెట్స్ రానున్న రోజుల్లో కూడా ఈ అప్ ట్రెండ్ అనేది నెలకొని ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం చూసినట్లయితే మార్కెట్స్కి ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యుఎస్ ఎలక్షన్ దగ్గర పడిన కొద్దికి మార్కెట్స్ మీద వోలటాలిటీ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతేకాకుండా యుఎస్లో స్టిమ్యులస్ ప్యాకేజెస్ యొక్క ప్రభావం కూడా ఇండియన్ మార్కెట్స్ మీద మరియు గ్లోబల్ మార్కెట్స్ మీద ప్రభావితం చేయనుంది. మన ఇండియన్ మార్కెట్స్ని కనుక చూసినట్లయితే ప్రస్తుతం 11,900 నుంచి నిఫ్టీ 12,000 లెవెల్కి వెళ్ళటానికి టెక్నికల్గా కూడా సపోర్ట్స్ జోన్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉండటంతో మార్కెట్ న్యూ హైస్ని టచ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్ఐఎస్ నుంచి కనుక ఇట్లనే మద్దతు కనుక కొనసాగినట్లయితే మార్కెట్స్ డెఫినెట్గా ఒక న్యూ హైస్ని టచ్ అవ్వడానికి రానున్న వారాల్లో తప్పకుండా మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది కనపడుతుంది. ప్రస్తుతం మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం మీరు మార్కెట్లో కనుక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా క్వాలిటీ కంపెనీస్ మార్కెట్ నియర్లీ మార్చ్లో నుంచి రీబౌండ్ అయినప్పటికీ చాలా కంపెనీస్ ఎటువంటి మూమెంట్ లేకుండా ఇంకా ఆ 52 వీక్లో ఆల్ టైమ్ లోస్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ మార్కెట్లో కంపెనీస్ ఏ అయితే స్టాక్స్ ఆల్ టైమ్ హైలో కనపడుతున్నాయి, ఏ అయితే స్టాక్స్ ఆల్ టైమ్ లోలో కనపడుతున్నాయో వాటిని క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకొని ఏ అయితే స్టాక్స్ ఆల్ టైమ్ లోలో ఉన్నాయో ఈ స్టాక్స్ లార్జ్ క్యాప్ కేటగిరీలో ఉండి నెక్స్ట్ కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్, మేనేజ్మెంట్ కానీ మార్కెట్ క్యాప్ కానీ కంపెనీస్ యొక్క అవుట్లుక్ కానీ పాజిటివ్గా ఉన్నట్లయితే అటువంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న Q2, Q3, Q4లో కనుక మార్కెట్ ఈ యొక్క కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్లో ఇమ్మీడియట్ రీబౌండ్ కనుక
ఉన్నట్లయితే ఈ ఆల్ టైమ్ లోలో ఉన్న స్టాక్స్ మళ్ళీ పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఏ అయితే స్టాక్స్ మూవ్ అవ్వలేదో చాలా హై క్వాలిటీ స్టాక్స్ అనేవి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయకుండా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న Q3, Q4లో ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ కనుక ప్రస్తుతం అటువంటి కంపెనీస్ని కనుక స్టాక్ స్పెసిఫిక్గా డిప్స్లో అక్యుములేట్ చేసుకుని ఉన్నట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సెకండ్ ఎడిషన్ FTCCI HR అవార్డ్స్ ఘనంగా జరిగాయి. నిన్న రాత్రి ఫెడరేషన్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో HR విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కంపెనీలను ఘనంగా సత్కరించారు. మ్యానుఫ్యాక్చరింగ్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని స్మాల్, మీడియం, లాంగ్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. There are multiple ways of looking at typical HR kind of practices, HR responsibilities. Of course, you are the best of the best, so most of the things which I am speaking about hopefully don't apply to you. But a general message to the HR professionals is that, in fact, I visit IT campuses quite frequently, and on many occasions I have seen that a common employee actually dreads the HR professional, the HR team. The moment he is told that some HR person is walking around, he will kind of try to escape or hide or kind of lie low. There is a feeling that HR is a bunch of people who have to do a hit job all the time. They have to only terminate or they have to only exclude and things like that. So how come that kind of an impression has got created and got kind of perpetuated year after year, decades after decades? What can be done to change? And given the fact which I mentioned right at the beginning, that people resources or human resources are going to be very, very important in this post-COVID recovery. So an award in HR area is instituted in the year 2018, and this is the second edition of Best HR Practices Award. It is HR professional who brings synergy between employers' aims and employees' welfare, balances and protects the interests of employers and employees, and thus all the time he is walking on a tight rope. The effective management of organizations, workers and employees is the key to success, and so an organization's success depends on the HR management. Thus, HR managers and senior professionals who help the management in designing strategies to maximize employees' performance are key contributors to company success. In the medium category of industries, and we are very much excited to be here, and my team is also here with me, and it's a very proud moment for us where we are able to get into this. The experience was very great. We have won the Silver Star Award in the medium category, and to talk about Sigachi Industries Limited is a microcrystal and cellulose manufacturing company. It's a excipients manufacturing company, and we are more than 30 plus years old company, and we are growing stronger day by day. And our four pillars of strength are our people, products, practices and policies, and we always strive for excellence and we are proud of it. ఈ FTCCI నుంచి ఈ సంవత్సరం గోల్డ్ స్టార్ అవార్డు రావటం అనేది మాకెంతో సంతోషదాయకంగా ఉన్నది. ఎంచేత అంటే మేము ఈ ప్రాక్టీసెస్ని గత 8 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రాక్టీసెస్ ఎంతవరకు సమంజసం అనే దాని మీద మేము ఎంట్రీ వేయటం, ఆ ఎంట్రీకి మొట్టమొదటి బహుమతి రావటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 4%గా, రివర్స్ రెపో రేట్ 3.35%గా, సిఆర్ఆర్ 3%గా కొనసాగనుంది. కోవిడ్-19 పోరులో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని, ఈ ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసిక నాటికి ద్రవ్యోల్బణం రేటు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
అన్నారు. జీడీపీ వృద్ధి రేటు త్వరలోనే పాజిటివ్ జోన్లోకి వచ్చే అవకాశాలున్నాయని, మూడో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడతాయని ఆయన తెలియజేశారు. The MPC also decided to continue with the accommodative stance of monetary policy as long as necessary, at least through the current financial year and into the next year, to revive growth on a durable basis and mitigate the impact of COVID-19 while ensuring that inflation remains within the target going forward. The marginal standing facility rate and the bank rate remain unchanged at 4.2%. The reverse repo rate stands unchanged at 3.35%. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం 6.87% క్షీణతతో 7,504 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం 8,042 కోట్లుగా నమోదైంది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 3% పెరిగి 40,135 కోట్లకు ఎగబాకింది. ఆపరేషన్ మార్జిన్ 26.2%గా నమోదైంది. ఇది గత 8 త్రైమాసికాల్లో గరిష్ట స్థాయి కావడం విశేషం. కంపెనీ ఆర్థిక ఫలితాలు మెరుగ్గా రావడంతో ఒక్కో షేరుపై 12 రూపాయల మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ఇక టీసీఎస్ మెగా బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. 16,000 రూపాయల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసేందుకు టీసీఏ డైరెక్టర్ల బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైబ్యాక్ కు సంబంధించిన తేదీలు, ఇతరత్రా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని కంపెనీ వెల్లడించింది. We are in the midst of a sustainable demand recovery. When we look at conversations with customers as well as we look at our current and expected pipeline going forward. So it is a pleasant surprise. We were among the earliest to actually call it, saying that we believe that we should be able to recover by Q3. And it is distinctly our pleasure that it has happened a quarter ahead. And we have been able to get back to that 40,000 mark that we had set ourselves one quarter in advance. Similarly, from a margin recovery, we had targeted a margin recovery by Q4, and it is again very heartening. గుడ్ల వాడకాన్ని పెంచడంతో పాటు దానిలోని ఆరోగ్య ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ప్రతి ఏటా అక్టోబర్ 2వ శుక్రవారాన్ని వరల్డ్ ఎగ్ డేగా నిర్వహిస్తోంది ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్. ఏడాది కోవిడ్-19 ఎఫెక్ట్తో డిజిటల్ పద్ధతిలో కోడిగుడ్డులో ఉన్న పోషకాలపై ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది ఈ సంస్థ. గుడ్డు సంపూర్ణ ఆహారం. ఒక్క సి విటమిన్ తప్ప అన్ని రకాల విటమిన్లన్నీ పుష్కలంగా అందిస్తోంది. అతి తక్కువ ఖర్చులో దొరికే బలమైన ఫుడ్. ఇలా ఎగ్ గురించి ఎన్ని ప్రచారాలు చేసినా మన దేశంలో గుడ్డు తినేవారి సంఖ్య తక్కువగానే ఉంది. కోవిడ్-19తో గుడ్డు వినియోగం మన దేశంలో పెరిగినప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఇంకా వినియోగం చాలా తక్కువగా ఉంది. శారీర పోషణకు కావలసిన ఖనిజాలు, లవణాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఎగ్లో అధికంగా ఉంటాయని, ఇందులో ఉన్న మల్టీవిటమిన్ పోషకాలు మరే పదార్థంలో ఉండవని, అందుకే రోజుకొక గుడ్డు మీ ఆరోగ్యానికి గుడ్ అని ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేష్ చిట్టూరి చెబుతున్నారు. తల్లి పాలు తర్వాత మనుషులకి బెస్ట్ ఫుడ్ ఏంటంటే గుడ్ అన్నారు. దీన్ని మెడికలీ కూడా పర్ఫెక్ట్ ప్రోటీన్ అంటారు. కానీ ఇది ఉట్టి పర్ఫెక్ట్ ప్రోటీనే కాదండి. దీంట్లో 14 వైటమిన్స్, మినరల్స్ చాలా మనకు అవసరమైన పిల్లలకి, వృద్ధులకి, గర్భిణీ స్త్రీలకి, ప్రతి ఏజ్లో అథ్లీట్స్కి, మంచి హెల్త్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా చాలా అవసరమైన మినరల్స్ ఉంటాయండి గుడ్లోని. కోవిడ్ టైంలో మీరు ప్రత్యేకంగా ఎవరైతే రోజుకు 2 గుడ్లు తింటున్నారో వాళ్ళ ఆరోగ్యం, కోవిడ్ వస్తుందా రాదా అన్నది మన కంట్రోల్లో అంత లేదండి. కానీ వచ్చిన తర్వాత మనం తట్టుకునే శక్తి అది మన కంట్రోల్లో ఉంది. దానికి రోజుకు 2 గుడ్లు చాలా అవసరం. సో నా విజ్ఞప్తి ఏంటంటే గుడ్లు ఎక్కువ తినండి, ఫార్మర్స్ని సపోర్ట్ చేయండి, మీరు మంచి ఆరోగ్యం పెంచుకోండి, దాంతో సంతోషంగా ఉండండి. కోవిడ్ తర్వాత అండి ప్రపంచంలో అన్ని దేశాల్లోని ఇమీడియట్గా ఫస్ట్ డిమాండ్ పెరిగింది గుడ్లకే అండి. ఇండియా ఒకటే కొంచెం పుకార్ల వల్ల, ఈ వాట్సాప్ ఫార్వర్డ్ల వల్ల మనకి ఫెబ్రవరి మార్చ్లో కొంచెం కన్జంప్షన్ తగ్గింది. వాస్తవాలు తెలిసిన తర్వాత ఇప్పుడు కన్జంప్షన్ బాగా పెరుగుతుందండి అన్ని చోట్ల కూడా. కరోనా నేపథ్యంలో గుడ్ల వినియోగం భారీగా పెరగడం, ఇదే సమయంలో ఉత్పత్తి సగానికి సగం తగ్గడంతో ప్రస్తుతం కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. కోళ్ల దానా, రవాణా ఛార్జీలు పెరగడం కూడా కోడిగుడ్ల ధర పెరుగుదలకు కారణమైందని, త్వరలోనే ధరలు దిగి వస్తాయని పౌల్ట్రీ రంగం అంచనా వేస్తోంది.
టయోటా ఫార్చునర్, ఫోర్డ్ ఎండీవర్లకు పోటీగా భారతదేశపు మొట్టమొదటి అటానమస్ ప్రీమియం ఎస్యూవీ గ్లోస్టర్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఎంజీ మోటార్ ఇండియా. భవిష్యత్ ఆటోమొబైల్లో కీలకంగా ఉండనున్న కనెక్టెడ్, అటానమస్, షేర్డ్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఈ వెహికల్ కీలకంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2 లీటర్ టర్బో డీజిల్ పవర్ ట్రైన్ ఇంజిన్ కలిగిన గ్లోస్టర్లో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మొదటి స్థాయి ఆటోనమస్ ఫీచర్లున్నాయి. 28.98 లక్షల నుంచి 35.38 లక్షల ధరల శ్రేణిలో ఈ మోడల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. 2 వీల్ డ్రైవ్ వేరియంట్ ధరలు 28.98 లక్షల నుంచి 30.98 లక్షలుగా ఉన్నాయి. 4 వీల్ డ్రైవ్ వెర్షన్ల ధర 33.68 లక్షల నుంచి 35.38 లక్షలుగా నిర్ణయించారు. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.